నమస్తే 3T టీవీ న్యూస్ కి స్వాగతం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి మాట తప్పడంతో పూర్తిగా మోసం చేసిందని రాస్తారోకో నిర్వహించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తిమ్మాజిపేట టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రైతు రాజుగా మారతాడని, కేసీఆర్ పాలన రైతులకు ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అలా కరెంట్ ఉంది ఎక్కడ దొరకవు అక్కడ जानकार वो आना पूरी होते हैं కేటీఆర్ గారి ఆదేశాల మేరకు 8-9 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మేనిఫెస్టో పెట్టినటువంటి రైతు రుణమాఫీని డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో ఎంతమందికి ఉన్నా ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని దానికి సంబంధించిన బడ్జెట్ 49,000 కోట్ల రూపాయలని చెప్పని క్యాబినెట్ లో తీర్మానం చేసి రైతులందరూ కూడా మేలు చేస్తామని చెప్పని కల్లబొల్లి మాటలు చెప్పి ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు నాడే మా అధికారం వచ్చిన ఎమ్మటే 9 తారీఖు నాడే రైతుల ఖాతాలోపటికి అందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పని మరి పత్రిక ప్రకటన కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో కావచ్చు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి హయాంలో రుణమాఫీని ప్రకటన చేస్తే ఇప్పుడైతే 1 లక్ష రూపాయలు నేను వచ్చినమ్మటే 2 లక్షల రుణమాఫీ మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది. ఎట్లయితే చెప్పిండో డిసెంబర్ 9వ తారీఖు నాడు తుమ్మల దొక్కేసిండు. 49,000 కోట్ల నాడు నోట్ల మన్ను వేసిండు. 49,000 అన్నాడు, 39,000 అన్నాడు, 22,000 అన్నాడు, ఆఖరికి 7,000 తీసుకొచ్చి పెట్టిండు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే విడుదల వర్గం చేస్తే అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడింది మిత్రులారా. ఇవాళ ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు 15వ తారీఖు నాడు అందరి ఖాతాలకు రుణమాఫీ చేస్తా అని చెప్పని మాట చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రుణమాఫీ కాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రులు వాస్తవానికి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరికి అర్థమైతలేదు. వ్యవసాయ శాఖకు సంబంధించి 5-6 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఒక మంత్రి చెప్తాడు అందరికి అయిపోయింది అంటాడు, ఇంకో మంత్రి చెప్తాడు కొన్నైన అంటాడు, ఇంకో మంత్రి మాట్లాడతాడు 7,000 కోట్లు అంటాడు. మరి నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే మరి నిన్న వ్యవసాయ శాఖ మినిస్టర్ మీటింగ్ పెట్టి కొన్ని జాప్యం జరిగింది, ఆధార్ కార్డు ఉల్టాపాల్ట్ అయినాయి,
అకౌంట్లు డబ్బుంటాయని చెప్పని కళ్ళబొల్లి మాట చెప్తున్నారు మిత్రులారా. ఇవాళ రైతుల నోట్లే మన్ను పోసి తిమ్మాయిపేట మండలంలో పెద్ద ఎత్తున రైతులను తీసుకొని ఈరోజు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కంటే ముందు డిసెంబర్ 9వ నాడు 2 లక్షల రూపాయలు ఏకకాలంగా చేస్తానని మాట ఇచ్చి ఇప్పటికి 2 అయింది, 3 అయింది, 4వ విడత అది కూడా అబద్ధాలతో చేసి ఇవాళ రేషన్ కార్డును ఆసరా తీసుకొని రైతుల కుటుంబంలో భార్యకు, భర్తకు, పిల్లలకు ఒకవేళ 2-3 లక్షలు ఉన్నా కూడా అవి మాఫీ చేయకుండా మోసింది. కాబట్టి ఎవరికైతే రుణమాఫీ వాళ్ళ బ్యాంకులో బాగుండరో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయాలని చెప్పని ఈరోజు తిమ్మాయిపేట పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాయకుడు పైకాన్ శ్రీనివాస్ గారు, అట్లాగే మండల ఎక్స్ఎంపీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, రైతు అధ్యక్షులు వెంకటస్వామి గారు, గోపిగౌడ్ గారు, స్వామి గారు, అయ్యూబ్ ఖాన్ గారు, రజాక్ గారు, మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. మరి ఎంఆర్ గారు కూడా తిమ్మాయిపేట మండలం తరఫున రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ పంపాలి కలెక్టర్ గారు అని చెప్పని తెలియజేసుకుంటూ, ఒకవేళ మళ్ళీ కూడా రైతులకు రుణమాఫీ కాని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు తెలుసుకుంటూ ఎంఆర్ గారు మనం ఇచ్చిన మెమోరాండాన్ని నిజంగా కలెక్టర్కి పంపి రాష్ట్రానికి పంపుతామని చెప్పి తెలియజేసుకుంటూ మెమోరాండం ఇవ్వని పెడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మర్రి జనార్దన్ నాయకత్వం, మర్రి జనార్దన్ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ వెంబడి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి, 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 రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతుల 2 లక్షల రుణమాఫీ వెంబడి అమలు చేయాలి. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, పరిజన నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డౌన్ డౌన్ 2 లక్షల రుణమాఫీ వెంబడి అమలు చేయాలి, 2 లక్షల రుణమాఫీ వెంబడి అమలు చేయాలి. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. సార్ వస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, 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 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతులను మోసం చేసిన రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో భారీ ఎత్తున రైతులతో కలిపి భారత సమితి, రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టిండ్రు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే దగాబడ్డ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2001లో గులాబీ పార్టీని, కారు గుర్తు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు ముందు మన బతుకులు ఎట్లా ఉండే? తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్లు లేక, నిధులు లేక, నియామకాలు లేక అరగోసపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పచ్చని పంటలతోని పల్లెలన్నీ వికసిస్తుంటే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. 60 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జరిగినటువంటి అభివృద్ధి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. అదందరూ కూడా మీరు చూసిండ్రు. చిన్న పొరపాటు వల్ల మొన్న మోసపూరితమైనటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మోసపూరితమైన మాటలు. ఒకటి కాదు, రెండు కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. జరిగిందో ఒకసారి టీఆర్ఎస్ నాయకులు గాని, ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మలు గాని, అక్కలు గాని అందరూ కూడా ఆలోచించాలి. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ₹1,00,000 రుణమాఫీ గతి లేదు. ₹1,00,000 రుణమాఫీ కాని వాళ్ళు కూడా గ్రామాలలో, తాండాలలో, మండలంలో చాలా మంది ఉన్నారు. దాదాపుగా 49 లక్షల కోట్ల రూపాయలు అవసరం పడతాయి ఈ 2 లక్షల రుణమాఫీకని ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రకటించిన 49,000 కోట్ల రూపాయలైతే అని. మళ్ళీ అదే ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క కేబినెట్ సమావేశంలో 41,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పిండు. తద్వారా అసెంబ్లీ ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో ఆ రోజు అసెంబ్లీ హాల్లో అసెంబ్లీలో ప్రకటించిందంత 27,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే సరిపోతుంది అని చెప్పిండు. ఇప్పుడు ఎన్ని కోట్లు చేసిండు? 18,000 కోట్ల రూపాయలు అంటాడు ముఖ్యమంత్రి. అదే ఆ శాఖకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు అంటాడు ఇంకా రుణమాఫీ జరగలేదంటాడు. అదే బట్టి విక్రమార్క నిన్న ఏమన్నాడు? 7,000 కోట్ల రుణమాఫీ జరిగింది, ఇంకా జరగలేదంటాడు. అంటే మంత్రులకు, ముఖ్యమంత్రికి పొంతన లేకుండా, వాళ్ళకి అధికారం యొక్క మీద అవగాహన లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన బతుకులు బాగుపడ్డాయి, మన పల్లెలు బాగుపడ్డాయి, మన పిల్లలు బాగుపడ్డారు. మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి కేసీఆర్ నాయకత్వమే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఒకటే మీరు ఆలోచించాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు గాని, మహిళలు గాని, ఉద్యోగులకి ₹1,16,000 వచ్చినాయి, ఎంతమందికి తులం బంగారు వచ్చిందో కూడా మీరే ఆలోచించాలి. అదే విధంగా ఏదైతే 2,000 రూపాయలు పింఛన్ ఉందో 4,000 రూపాయల పింఛన్ చేస్తున్నాడు. 4,000 రూపాయల పింఛన్ గ్రామాల్లో ఉన్నటువంటి మా అక్కలకు కానీ, మా అన్నలకు కానీ ఎవరికైనా వచ్చిందా మీరు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? కనీసం ఇంగితగానే ఉండాలి చదువుకున్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు చచ్చిపోవాలనే విధంగా మాట్లాడుతున్నాడు. బిడ్డాని అనుకోవచ్చు రేవంత్ రెడ్డి, నిన్నే చంపే విధంగా, నిన్ను బొంద పెట్టే విధంగా తెలంగాణ ప్రజలు మమేకమవుతారు త్వరలో. నేను ఖచ్చితంగా నీవేదైతే కేసీఆర్ ను కోరుకుంటున్నావో నీకే ఆ గతి పట్టే విధంగా మా తెలంగాణ ప్రజలు ముందుండి నేను నీ యొక్క పదవిని తీసేస్తారు. పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి వచ్చిన బైకాన్ సీనన్న గారికి, అదేవిధంగా మండల వివిధ గ్రామాల నుంచి ప్రజలకు నాయకులు పాలన గతంలో చూసినాం. ప్రతి ఊర్లో ఏముండే లేబర్ కట్టుకొని కడుపు కట్టుకొని పట్టణాలకు వలస పోయేది. కానీ కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత, వ్యవసాయం బాగుపడిన తర్వాత బయట ఉన్న మొత్తం ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. నిజమా కాదా? మంచి సంపాదించుకుంటున్నారు. మళ్ళీ కాలర్ వేసి తిరిగినరా లేదా? పెట్టుబడికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఏ టైంలో కేసీఆర్ డబ్బులు ఇవ్వాలో ఇచ్చిండు. ఈ జిత్తుల మారి రేవంత్ రెడ్డి ఏంది? కేసీఆర్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నందుకే ఆశపడి వాడిని ఓట్లు వేస్తే వాడు ఉన్నదానికి ఎసరు పెట్టిండు అని అందరు తెలుసు. అది చెప్పింది మేనిఫెస్టోలో పెట్టింది, చెప్పింది ఏంటంటే రైతు అన్నాడు, ఇప్పుడు కుటుంబం అంటాడు. సరే కుటుంబం అంటే ఎట్లుంటుంది? ఒక తల్లిదండ్రులకు 5 మంది కొడుకులు ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యింటాయి, ఒకటే రేషన్ కార్డు ఉన్నారు. ఆ కుటుంబాన్ని మొత్తం 2 లక్షల మాఫీ అంటే మిగతా 4 కుటుంబాలు ఎడుకోవాలి. వీళ్ళు మొత్తం తీసుకునేది రైతుగా చూసుకున్నారు. రైతు 2 లక్షలలో రైతు 2 లక్షలు చేయి. అంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా ఎన్నంటూ ఉండి మీకు పోరాడుతూనే ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఏంటంటే వీళ్ళకు పాసులు మొత్తం ఢిల్లీలో ఉంటారు. హైదరాబాద్ ఎప్పుడు ఒక ఫ్లైట్ రెడీ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు ఏమన్నా ఇక్కడ ఉత్సవాలన్నా కూడా ఢిల్లీ పోయి అడిగి రావాలి, మేము పోయాలా లేదా? వీళ్ళ మాటలు మొత్తం ఆడ ఢిల్లీలో ఉంది, వాళ్ళకి ఆడ తిప్పితే ఇక్కడ మాట్లాడతారు. వీళ్ళు పదవులు కాపాడుకోనికనే వీళ్ళు ఇన్ని రోజులు తన్నాడుతున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ కాకినే మావి దానికి వాళ్ళకూడదు అన్నారు. వాళ్ళ 10 మందిని మనోళ్ళు తయారు చేసుకున్న వాళ్ళు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి 2 లక్షల రుణమాఫీ పైన వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ అందరూ అయ్యే వరకు కూడా పోరాటం తెలియజేస్తూ. నా పేరు బాలస్వామి, నాది ఆవంచ. నా పేరు మీద కూడా ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో
టిఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఇంట్లో ఒక నలుగురు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా నలుగురికి 4 పాస్బుక్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఎకరకు 5,000 అంటే ఈ లెక్కన సంవత్సరానికి మాకు 20,000 వచ్చేది నా ఎకరకు. ఇప్పుడు అవన్నీ తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ 5,000 ఇస్తుండే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 1,00,000 ఇస్తుండే నేను 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి రైతులను మోసం చేసి నేను సీఎం గా పదవి స్వీకరించిన వెంబడే మీకు అందరికీ ఇట్లానే 2 లక్షలు తీసుకోండి, ప్రతి ఒక్కరికి 2 లక్షలు వస్తాయంటే అందరు కలిసి మోసపోయి ఓట్లు వేసినాం. ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పుడు ఓట్ల కంటే ముందు ప్రతి పట్టా పాస్బుక్ కు 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు ఏమంటున్నాడు దానికి అడ్డమైన ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు అందరికీ కలిపి మా ఇంట్లోనే మీరు కావాలంటే ఇంకా ఎంక్వైరీ చేయండి రేవంత్ రెడ్డి గారు, లేదంటే మీ కాంగ్రెస్ నాయకులనైనా ఎంక్వైరీ చేయమనండి. నా పేరు మీద మా నాన్న పేరు మీద ఇద్దరి పేరు మీద కలిసి ₹1 కూడా మాఫీ కాలేదు. 2 లక్షలు మాఫీ చేస్తాను ఎలక్షన్ల ముందర ప్రతి పాస్బుక్ 2 లక్షలు చేస్తున్నావు, ₹1 కూడా కాలేదు. తర్వాత అంతేకాకుండా రైతులందరికీ కూడా 2 లక్షలు మాఫీ అయిందని చెప్పినావు. ఇటల మన హరీష్ రావు అని రాజీనామా చేయమని చెప్తున్నావు. నీవేం చెప్పినావు ఎలక్షన్ల కంటే ముందు 6 గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పినావు. 6 గ్యారంటీలను అమలు చేస్తారు రాజీనామా చేయమని చెప్పినావు. 6 గ్యారంటీలు కాదు కదా, 1 గ్యారంటీ కూడా కాలేదు. 1 గ్యారంటీలో 2 లక్షల రుణమాఫీ నువ్వు 100% రైతులకు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 40% కూడా రైతులకు ఇవ్వలేదు. మరి రాజీనామా ఎవరు చేయాలి? నువ్వు చేయాలన్నా హరీష్ అన్న చేయాలన్నా అనేది నీకే వదిలేస్తున్నాం. నీవెంతవరకు ఉన్నా రైతుల మీద రైతులను ఎట్లా అభివృద్ధి చేయాలి అనే కాంక్ష నిడిచిపెట్టి ఇతర టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ వేరే ప్రభుత్వాన్ని కానీ విమర్శించదాని మీద దృష్టి పెట్టినాం. ఈ బుక్ ఒక కేసీఆర్ గాని హరీష్ రావు గారు కానీ రైతులకు మన తెలంగాణ వస్తే ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది చదివారు, ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది పాటుపడ్డారు. ఎక్కడెక్కడ నిధులను మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు ఏ విధంగా తీసుకురావాలని వాళ్ళు ప్రతి క్షుణ్ణంగా పరిశోధన చేసి 10 సంవత్సరాల కంటే ముందు అభివృద్ధి లేని ఈ 10 సంవత్సరాలలో మన రైతులు రుణమాఫీ కాలేదు, 3.5 ఉంది పొలము. ఇప్పటి దగ్గర 20 రోజుల తిరిగి కాబట్టి ₹1 కాలేదయ్యా. మేము బతకాలి ఎట్లా, మేము చేయాలి ఎట్లా? రుణమాఫీ కేసీఆర్ చేసిండు కానీ మాకు మంచిగా చేసి కానీ రేవంత్ రెడ్డి చేసి మేము చేసి ఇచ్చేట్ల పాలైనాం. నువ్వు ఎట్లా బతకాల మాకు? 2 లక్షలు చేస్తానా ఇలా నువ్వు మా కాళ్ళ కిందికి నీకు మేము పెట్టినావు కానీ ఇప్పటి దగ్గర నువ్వు మాది రుణమాఫీ కాలేదు. ఇప్పటి దగ్గర నువ్వు ఎట్లా బతకాలి చెప్పు? అందరి ఫ్రీ బస్సు ఇచ్చినావు, మాకేమో మొగాళ్ళకు నడిచిపెట్టి ఇచ్చావు. ఇప్పుడు లండన్ ఆయన ఏం మన గడిచి ఎట్లా ఉన్నదంటే 2 లక్షల మా రుణమాఫీ చేస్తానని నువ్వు చెప్పినావు రేవంత్ రెడ్డి, చేసినావు కదా. ఇప్పటి దగ్గర లేదు. మేము తిరిగి మా కాలంలో సన్నవాయా అంటే ఎట్లా చేయాలయ్యా చెప్పు? మండలం 1,70,000 అప్పు తీసుకుంటే ఇంట్లో ముగ్గురికి ₹1 కూడా రాక రోజు వచ్చి ఊళ్ళో తిరిగి 4 సార్లు 10 సార్లు తిరగాలి. ఎంఆర్ఓతో ఎండోతో పోయి తిరగనండి. బ్యాక్ పెయిన్ పోతే మాకు పేరు చెప్పకూడదు, ఆడ కూడా మీన కూడా చెప్పకూడదని ఎంక్వైరీ చేయాలని బ్యాంకుల మేనేజర్ అంటాం. ఏ అధికారితోటి బతకాలి, ఏ జన్మలా బతకాలి, రోజు తిరగాలి, ఇంటికి పోవాలి. కేసీఆర్ వన్న కూడా ఎకరకు 5,000 ఇచ్చిండు, గర్వంగా బతికినాం. 4 టైంల 6 నెలలకు ఒకసారి రైతు బంధు ₹5,000 పడ్డాయి. మేము బతికినాం. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు కూడా కలుస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఈ జలమల చచ్చిపోయిందా? ఏ జలమలకి వెళ్ళి పుట్టిందా? మళ్ళీ మాకు రైతులకు మొత్తము పాడు చేసి పొందనాయడం చేసిండు. వచ్చిన మాటకు ఇప్పటి దగ్గర చాలా పైసలు కూడా హక్కు లేకుండా చేస్తున్నాడు.
ఒక్క రూపాయి కూడా బతికేలే. ఏ జనవరికి వెళ్ళి పుట్టాలి, ఎట్లా పుట్టాలి? ఓటు 2 లక్షలు 15,000 ఇస్తాని ఆకుమాడం వరం బిడ్డపల్లి ఆకుమాడం కాలువల పక్కన హామీ ఇచ్చినాం. ఆ రోజు మేము ఓటు మీకు చూసి వేస్తే మాకు చెట్లు పట్టించినావు రేవంత్ రెడ్డి. చెట్లు పట్టి ఇంత పబ్లిక్ నీకు 9 నెలలు జరుగుతా వరకు మీ చెట్ల పోటీ రాళ్ళ పోటీ గెలిపి బాగా ఈ టైంలో మాత్రం బాధ ఇస్తున్నాం. మీకు ధన్యవాదాలు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఉన్నాము. ఇక్కడ రైతులకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాని వాళ్ళకు హామీ ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆయన సీఎం పీఠం ఎక్కిన తర్వాత రైతులకు రుణమాఫీ పూర్తిగా కాకపోవడం గమనార్హం. అందుకోసం మండలంలో రైతుల పట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు. ఒకసారి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులని మనం వాళ్ళ మాటలని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిండు? బిజ్జపల్లిలో ఇక్కడ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా బిజ్జపల్లి మండలంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కానీ ఎన్ని మీటింగ్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చినెంబడే 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా వేషాజాలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రచారం చేసినా కూడా షరతులు విధించలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదానికి ఒక షరతు విధిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, లేకపోతే ఐటీ హోల్డర్స్ అయి ఉంటే వాళ్ళకు రుణమాఫీ రాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే రుణమాఫీ రాదు. ఈ విధంగా షరతులు పెట్టాడు. అదే మరి ఎన్నికల ముందు అవన్నీ షరతులు పెట్టలే. అందుకనే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అన్నీ ఆలోచించే ఈ యొక్క దగాపడ్డ తెలంగాణ ప్రజలను మేలుకొల్పాలి, మళ్ళీ కాంగ్రెస్ను గద్దెదింపాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలను మమేకం చేసి మేలుకొల్పి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఒక 2 లక్షల రుణమాఫీ కాదు. రేవంత్ రెడ్డి గారు సర్కారు మోసం చేసింది. ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 2,500 రూపాయల పింఛన్ ఇస్తున్నాడు. ఏదైతే ముసలి వాళ్లకు 50-60 ఏళ్ళు దాటిన వాళ్లకు ఏదైతే ఉన్నటువంటి 2,000 రూపాయల పింఛన్ కూడా 4,000 రూపాయల పింఛన్ చేస్తున్నాడు. ఎంత సిగ్గుచేటంటే 35,000 ఉద్యోగాలు మేము నియమించి మేము అన్ని పూర్తి చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చే మూమెంట్లో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కోడుకు అనుగుణంగా పోకూడదనే ఉద్దేశంతో ఆపినటువంటి ఉద్యోగ పత్రాలు ఇచ్చి కూడా 35,000 ఉద్యోగాలు తన ఖాతాలోకి ఇస్తున్నాడు. ఎవరికైనా సిగ్గు శరం ఉంటే ఆ విధంగా ప్రవర్తిస్తారా? అంటే ఎక్కడో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే 35,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నాడు. అంటే ప్రతి మాట మాట్లాడే ప్రతి మాట మోసపూరితం. మా అవ్వలు కానీ మా పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచించాలి. 1 కాదు 2 కాదు, రకరకాలైనటువంటి మోసాలు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వమే మోసపూరితమైనటువంటి ప్రభుత్వము. ఎవరికి కూడా 30-40% రుణాలు కూడా మాఫీ కాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ మండల కేంద్రాల్లో జరిగినటువంటి ధర్నా కార్యక్రమం రేపు గ్రామీణ స్థాయిలో కూడా మమేకం చేసి బీఆర్ఎస్ శ్రేణులను ప్రజలందరినీ కూడా దాంట్లో పాలు పంచుకునే విధంగా మేమందరం కూడా సమాయత్తం చేసి 100% 2 లక్షల రుణాలు అర్హులైనటువంటి అందరికీ కూడా రుణమాఫీ జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు పార్టీ, కేటీఆర్ గారి నాయకత్వంలో యువ నాయకుడు అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో రుణమాఫీ జరిగే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తాం. మిగతా వాగ్దానాలు 420 ఏవైతే 6 గ్యారంటీలే కాదు 420 420 హామీలు కూడా ఖచ్చితంగా అమలయ్యే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అవి చేరే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రైతులకు 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి ఎలక్షన్లో మేనిఫెస్టోలో
2 లక్షల రుణం తీసుకుంటే నేను వచ్చినమ్మడే రుణమాఫీ చేస్తానని తెలియజేశాడు. అదేవిధంగా ఒకసారి ఈ రుణమాఫీని కూడా ఎంతమంది రైతులకు చెప్పాడు, ఎంతమంది రైతులకు చేశాడు ఒకసారి మనం ఇక్కడ రైతుల దగ్గర ఉన్నాం. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అన్నా చెప్పండి. నేను చేకుంటా వెళ్ళమల్ల మాజీ ఎంపీ అయితే ఈరోజు తిమ్మాజిపేట మండలం అన్ని విలేజ్ దగ్గర ఇక్కడ ధర్నా పెట్టి ఈరోజు రుణమాఫీ 2 లక్షల రుణాలకు ఇక్కడికి కూడా రుణమాఫీ 1,50,000 ఈరోజు ఏమవుతుందంటే ప్రభుత్వం మేము చేసినాం అనేది కొద్ది మందికి చేసి సపోర్ట్ కొట్టుకుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు దొంగ హామీలు ఇచ్చి అప్పుడు గెలిచిండు. ఇప్పుడు కూడా ఏంటంటే రేపు ఈ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎలక్షన్ మున్సిపాలిటీ వస్తున్నాయి, దగ్గర వస్తున్నాయి. ఏదో కొద్ది మందికి వేసి మేము చేసినాం అని గుడాయాలు చెప్పుకునే తప్ప ఈ ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రి కాడు. ఫస్ట్ నుండి కూడా ఈ ముఖ్యమంత్రి ఏంటంటే చిన్న స్థాయికి వెళ్ళి వచ్చిండు, మంచిగా పనులు చేస్తాడు అనేది కేసీఆర్ కన్నా ఈయన చిన్న ఏజీ బాగా పనిచేస్తాడని జనం నమ్మిపోయి ఈరోజు చాలా మోసపోయింది. ఎందుకంటే ఒక బస్సు పెట్టిండు ఫస్ట్, అది ఓకే, పిల్లలకు పెట్టిండు, పిల్లలకు ఇబ్బంది లేకుండా బస్సుల్లో పెట్టేది, అది ఒక మంచిగా పెట్టిండు. నెక్స్ట్ సిలిండర్ అని పెట్టిండు, ఆయన గుండె మీద చేసుకొని ఒక 10% సిలిండర్ చూపించాడు. ఎందుకంటే ఒక స్కీమ్ చేసినప్పుడు అది అంత ఆలోచన లేకుండా చేసే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఎందుకంటే ఒక 10% సిలిండర్లు చేయలేదు. నెక్స్ట్ కరెంటు 2 యూనిట్లు అంటే 200 యూనిట్లు కరెంటు మాఫీ అని చెప్పింది. కనీసం విలేజ్ పోతే ఒక 20-25% మంది కూడా అడిగారు. మూడోది ఈరోజు మన రుణమాఫీ అని పెట్టింది. రుణమాఫీకి ఈరోజు చెప్తున్న 40% మంది కూడా కాలేదు. మీ గ్రామంలో చేకుంటలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ అయింది? మా గ్రామంలో ఇంచుమించు మాకు 400 మంది రైతులు ఉంటారు. 400 మందిలో ఒక 150-200 ఎందుకంటే తక్కువలా 150 మంది. నేను జర ఎక్కువ చెప్తున్నా, ఎందుకంటే పూర్వగూడెం బదలాన్ని చెప్పకుండా ఇంకొక 200 మంది అట్టే రైతులు ఉన్నారు. ఎందుకున్నారంటే ₹1,00,000 ఉన్న వాళ్ళు ఉండరు, 1,50,000 ఉండరు, 1,70,000 ఉండరు. 2 లక్షల పైన కొద్దిగా టైం తీసుకుంటాను, సరే మేము దాని గురించి అంటాం. కానీ ₹1,00,000 ఏమైంది, ₹1,50,000 ఏమైంది, ₹1,80,000 ఏమైంది. ఎందుకంటే నీవు ఆడ పైసలు సరిగ్గా నువ్వు బడ్జెట్ వేయక, ఇప్పుడు రైతు బంధు ఇంత ముందుకు రైతులకు ఒక 70% ఇట్లా ఒత్తిందాడే 70% పడుతుంది. ప్రభుత్వంతో రైతుకు సంబంధం ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, అన్ని దగ్గర మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. వచ్చినప్పుడు మొత్తం 100% చేసేటట్టు చెయ్యాలి. కానీ నువ్వు ఫస్ట్ గుడాయాలు చెప్పేమో ముఖ్యమంత్రి అయినావు, రెండోసారి ఏమో భగవంతులో విన్న చేసి ఎంపీ గెలిచినావు. భగవంతుని సాక్షిగా నేను కంపల్సరీ రుణమాఫీ చేస్తాను. ఇప్పుడేం చేస్తున్నావు, ఒక 30% రుణమాఫీ చేసి లోకల్ ఎలక్షన్ పోవాలని ఆశలు ఉన్నాయి. కానీ ఇంత తొందరలా గవర్నమెంట్ ఇంత తొందరలా ఫెయిల్ అయ్యడం అనేది ఒక రేవంత్ రెడ్డి. ఎందుకంటే చుట్టుగంతలు లేకుండా పోతావు. కనీసం ఇప్పుడన్నా కొద్దిగా మేల్కొని కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని తిట్టే బంద్ చేసి నేను ఎట్లా పని చేయాలని ఆలోచన చేయించుకో. ఇంకా తిట్టంగా నీకు సీట్ ఇచ్చినాక ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకు, నీ మంచి పని చేస్తే రైతులే చెప్తారు, అయ్యా ఏ ఇంటికో ఏ మీడియా వాళ్ళు అడిగినా ఏడే చేసినా మాకు అందరూ వచ్చినాను. ఇప్పుడు కళ్ళు కానొస్తలేవు, ఏడా ధర్నాలు లేకుండా రైతులు మొత్తం రోడ్ల నుంచి ఎక్కి ధర్నాలు చేస్తుంటే కళ్ళు కానొస్తలేవు. వాళ్ళని తిట్టే బదులు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకుని చేత కాదు, కానీ వాళ్ళకి ఇంటికి చదవలేదు. అది పని చేసుకొని నువ్వు మంచిగా ఈరోజు ఆలోచన చేసి ఇవన్నీ మంచిగా చేసుకుంటే నీకు 2 గంటలు ఉంటుంది. లేకపోతే మేము బీఆర్ఎస్కి వెళ్ళి నిజంగా కూడా ఇంకొక 15 రోజులు చూసి మిమ్మల్ని ఎక్కడెక్కడైనా రైతుల పక్షాన మేము ఎక్కడెక్కడ ధర్నాలు చేయాలో అక్కడ చేస్తాము. నిన్ను మెడల్ వంచి మేము 100% ఈ రుణమాఫీ అయిన దగ్గర మాత్రం మేము వదలం. ఇంకొకటి నువ్వేం మాట్లాడతావు, నీ మనసులో నీకే తెలుస్తలేదు. కొద్దిగా భాష మార్చుకో. రోజు ఇంట్లో ఉండి ఒకలాగా అలా సైకోలాగా ఏకు కొంచెం ప్రశాంతంగా 24 గంటలు కూర్చొని ఎట్లా చేసి మనం రైతులకు మంచి పని చేయాలని ఆలోచన చేయాలి. నా ఎలక్షన్ల టైంలో ఎంతమందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇప్పుడు ఎంతమందికి చేశారు? 20 లక్షల మంది చేస్తాను చెప్పి
ఎంతమంది రుణమాఫీ ఉన్నారో 60 లక్షల మంది రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. 60 లక్షలు పోయి ఇప్పుడు 22 లక్షలకి అయింది. ఇదంతా పోతే కూడా విషయం ఏందని చెప్పంటే ఇవాళ నిజంగా పేద ప్రజలు కూడా గ్రామీణ స్థాయిలో అందరూ కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి దొంగ మాటలు, అబద్ధాల మాటలు, మోసపూరిత మాటలు, వంచే మాటలు ఎంత అన్యాయంగా కుట్రబట్టి చేస్తుందని చెప్పారంటే నిజంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిజంగా ఆయన ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా అందరూ అన్ని కులాలు నా కులాలు అని చెప్పిన భావనతోన ఆయన ఒక మంచి సిస్టంలా ఈరోజు అభివృద్ధి చేసిండు. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం ఉన్నందుకు చాలా తలదించుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసారు ఈ రాష్ట్రానికి. కానీ ఆ మాట్లాడే ఆ మాట తీరు, ఆయనకున్న భేషజాలం, ఆయనకున్నటువంటి ఈగో ఫీలింగు, ఆ మాట తరీకు, కేసీఆర్ గారి వయసు ఎంత, రేవంత్ రెడ్డి గారి వయసు ఎంత, ఆయన వయసులో ఆయన అనుభవంలో ఈయన ఎంతనో అసలు అర్థమవుతలేదు మాకు. కానీ ఈయన చూసినాం ఈ మిర్జిల్ పక్కనే గ్రామంలో, ఈయన గతంలో కూడా టీఆర్ఎస్ వల్ల జనేనాడు ఆయన కథా కార్యక్రమం చూసినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలిగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఇక చూసి యాస్టకు వచ్చి బిడ్డ ఇవాళ తెలంగాణ ఇవాళ రైతులు కానీ అన్ని కులాలు బాగుపడ్డాయి, సస్యశ్యామలంగా ఆ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా అభివృద్ధి చేయని అభివృద్ధి 10 ఏళ్ళ మా కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇవాళ అడ్డగోలిగా మాట్లాడుతున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు నీవు అనుకుంటున్నావు నువ్వు నానా రెచ్చగొట్టే మాట కానీ ఎవడు రెచ్చిపోయే పరిస్థితి లేరు. ఇవాళ నేను ఇంటికి వచ్చి గుంజి కొట్టే పరిస్థితి రుణం రాబోదని చెప్పని నిజంగా సభకు తెలియజేసుకుంటూ చాలా బాధ అనిపిస్తున్నది. ఇలా 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి సావునుడు తలకాయ పెట్టి బయటకు వచ్చింది కేసీఆర్ గారిని ఇలా అడ్డగోలిగా మాడుతున్నారు. ఇలా ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఇలా తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ పుణ్యమే. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి ఆనవాలే ఉన్నాయి. కానీ నువ్వు చేసింది ఏం లేదు. ఆఖరికి నీకేం మిగిలిందని చెప్పంటే సెక్రటరీట్లా రాజీవ్ గాంధీ బొమ్మను పెడితే చెప్పుకొని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఖచ్చితంగా కేటీఆర్ గారు పిలిపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆ బొమ్మను తొలగిస్తారు. అక్కడ తెలంగాణ తల్లిలో ఏదో బొమ్మను ఆడ పెడతా తప్ప ఇంకోటి లేదు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఇలా కేసీఆర్ గారు చచ్చిపోతే ఆయన బతుకునగానే బొమ్మ పెట్టాలని చెప్పని నిజంగా నీకు అన్నదమ్ములు ఉండరు, నీ కుటుంబం ఉన్నది, నీకు పెద్దనాన్న చిన్న ఉంటారు, నీ కూడా పెద్దలను గట్లే గౌరవిస్తావా? ఆయన గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినట్టు మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు చేసిండు. ఆయన నీ వ్యక్తి 8 ఏళ్ళు కాలే, నీకు అనుభవం లేదు, నా పాడు లేదు. ఇలా తెలంగాణ ప్రజలు మోసపోయారు. నీ అమ్మ కేసీఆర్ ఇంత చేసిండు కదా, నీవేమైనా చేస్తా ఎక్కువ చేస్తా అని చెప్పి ఆశపడి ఇలా నోట్లు వేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయి ఢిల్లీ కాలకాడ పెట్టి దినం వాళ్ళ కాలు మొక్కుతున్నావు. దినం వాళ్ళ కాలు మొక్కి ఇలా ఏం చేయాలని కూడా లాస్ట్కి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజ్యసభ సీట్ ఉంటే తీసుకుపోయి హర్యానా గాల పెట్టినావు. నీ బతుకుగాల నీకు బతుకున్నదని చెప్పని తెలంగాణ రాష్ట్రం సంబంధించిన రాజ్యసభ సీట్ తీసుకుపోయి కూడా వేరే రాష్ట్రానికి ఇచ్చే ముఖ్యమంత్రి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తావు? ఏం బాగు చేయలేవు. నిజంగా అది ఇలా పేపర్లు రాశారు. పక్క రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి దింపుతారని చెప్పని ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంకో ముఖ్యమంత్రి ఎక్కింటే చాలా సంతోషం ఉండు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానని చెప్పంటే ఒక ముఖ్యమంత్రికి ఉన్న క్వాలిటీస్ ఈ ముఖ్యమంత్రికి లేవు. ఒక సిస్టమ్ కానీ ఒక పద్ధతి కానీ ఎట్లా మాట్లాడాలి సమాజం మీద, ఎవరిని ఎట్లా గౌరవించాలని చెప్పని గౌరవం లేనోడు. కాబట్టి దయచేసి ఇటువంటి ముఖ్యమంత్రి ఇక మళ్ళీ ఎప్పుడు కావద్దని చెప్పని కోరుకుంటూ ముగిస్తాను.